అస్సలాముఅలైకుం, నమస్కార్, జై హింద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అన్న? ఈ మధ్య కాలంలో వాతావరణం వల్ల చూస్తున్నాను చాలా అంటే న్యూస్లో ఫేక్ ఎలా చేస్తున్నారంటే కువైత్ మీద బాంబులు పడ్డాయి, అది పడ్డాయి, కువైత్ చీకట్లో పడిపోయింది అండ్ ఇక్కడి నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. వింటున్నాను. వీళ్ళందరికీ సమాధానం యుద్ధం ఆగిన తర్వాతనే చెప్పాలనుకున్నాను. అన్న, ఇంత అబద్ధం కూడా చెప్పకూడదు న్యూస్లో. అసలు ఏంటి ఎంత అబద్ధాలు, చిన్న వాటిగా. దేవుడి దయ వల్ల ఇక్కడంతా అందరూ బాగున్నారు, అర్థమైందా? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్, అర్థమైందా? సామాన్య ప్రజలకు కానివ్వండి, వేరే ఫారిన్ ప్రజలకు కానివ్వండి, ఎటువంటి కష్టం లేకుండా అందరినీ బాగా చూసుకుంది. ఏదైనా సమస్య ఉంటే, అర్థమైందా, సైలెంట్ మోగుతూ ఉండేది. అంత సెక్యూరిటీ అన్నీ పర్పస్గా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇండియాలో కూర్చున్న న్యూస్ రిపోర్టర్స్ అండ్ మీడియా ఇప్పుడు చూసిన ఇంత అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు. అసలు అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఇండియన్ న్యూస్ ఛానల్స్. కనీసం నిజాలు కూడా పరకడం కూడా తెలియదు. అసలు ఓకే, పడుతున్నాయి, అక్కడెక్కడో పడుతున్నాయి, ఓకే, వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు, ఇంటరప్ట్ చేస్తున్నారు. కువైత్ ప్రభుత్వం వాళ్ళంతా కష్టపడుతున్నారు అండ్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ పోలేదు అండ్ వాటర్ పోలేదు అండ్ ఫుడ్కి కొరత లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంతా బాగుంది. మన వాళ్ళు తినింది అరక్క వాళ్ళ టీఆర్పీల కోసం, వాళ్ళ వ్యూల కోసం. అసలు ఏంటి అబద్ధాలు? కువైత్ అంటే చీకట్లో పడిపోయింది అండ్ నీళ్ళు కూడా ఆగిపోయాయి అండ్ కువైతీ ప్రజలంతా వెళ్ళిపోతున్నారు, వలస ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సో అది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఓకే? అసలు ఇక్కడ మనం ఉంటే మా వాళ్ళు అక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలా భయపడుతున్నారంటే, కువైత్లో ఉన్న సమస్యలు వచ్చేయండి అంటే ఎలా రావాలి? కువైత్ ఏర్పట్లేదు, వయా సౌదీ నుంచి రావాలి, చాలా డబ్బులు ఎక్కువ. కాకపోతే కువైత్లో ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ ప్రజలకు కానీ మాకు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంతా బాగుంది. వీళ్ళ మాటలు వినబాకండి దయచేసి. న్యూస్లో అబద్ధాలు చెప్పబాకండి. అసలు ఏంటి అది చెప్తారు చూడండి, గడ్డి తింటున్నారు, అన్న కొడతా తింటలేదు. దయచేసి ఇలాంటి మాటలు ఆపండి న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ. తినింది అరక్క ఎందుకంటే ఏసీ రూముల్లో ఉంటారు, న్యూస్ వెరిఫై చేయరు, అర్థమైందా? కనుక్కోరు ఎలా ఉందో ఏమున్నాయి సమస్యలు అసలు కనుక్కోరు. ఓకే, దెన్ ఏదైనా అయితే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని కనుక్కోరు. జస్ట్ మీ టీఆర్పీ కోసం వేసేయడమే, వ్యూస్ కోసం వేసేయడమే. ఫస్ట్ న్యూస్ వెరిఫై చేసుకున్న తర్వాత అంటే వేయండి, ఓకే? ఇక్కడంతా సైరన్లు మోగుతూ ఉంటుంటే మా గుండెల్లో అంటే రైలు పరుగుతూ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తుందని భయం కదా, మనిషే కదా, మేము కూడా మనుషులమే, ఎక్కడి నుంచి వస్తుందని. చాలా కువైత్ గవర్నమెంట్ ఇక్కడ చాలా వరకు అంతా ఇంట్రాస్ట్రక్ట్ చేసింది. ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో కానివ్వండి ఎటువంటి సమస్యలు పోలేదు. అండ్ ఇక్కడున్న గవర్నమెంట్ అండ్ ఇక్కడున్న మిలిటరీ చాలా హార్డ్ వర్క్గా పనిచేసింది యుద్ధానికిలో. సో దెన్ దయచేసి, ఓకే, మీ చెప్తారు చూడండి, సరేనా? మీ యొక్క కంటెంట్ కోసం, మీ యొక్క ప్రోగ్రాంల కోసం దయచేసి ఎక్కడైనా న్యూస్ వెరిఫై చేసుకొని వెయ్యండి, ఓకే? మిగతా ఇలాంటి పనులు చేయబాకండి దయచేసి, ఓకే? ఎందుకంటే మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేసిన తర్వాతనే దయచేసి ఆ న్యూస్ వెయ్యండి. మిగతా చేస్తున్న యుద్ధంలో వాతావరణం ఉంటే మీకు తెలుస్తుంది. దేవుడికి మీరు చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీరు యుద్ధ వాతావరణం లేరు, ఓకే? యుద్ధ వాతావరణంలో మేమంతా ఇక్కడ ఉన్నాం, మాకు తెలుసు ఎలా ఉంటాయో. దయచేసి న్యూస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇది చేయండి. ఉంటాను, బాయ్.